హలో ఆల్, వెల్కమ్ టు తేజ్లో కిచెన్. అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో చింతపండుని యూజ్ చేయకుండా ఈ సీజన్లో దొరికే చింత చిగురుని యూజ్ చేసి పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ చింత చిగురు వల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజెస్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇలా ఒక్కటేమిటి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా 1 కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి 2 కప్పుల నీళ్లు యాడ్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 2 కట్టల తోటకూరని వలుచుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన తీసుకోవాలి. తోటకూరనే కాదండి, మీరు ఏ లీఫీ వెజిటబుల్నైనా తీసుకోవచ్చు. ఇది ఇక్కడ మా గార్డెన్లో ఉంది కనుక నేను ఇదే తీసుకున్నాను. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురిని కూడా కాడలు లేకుండా వలుచుకొని శుభ్రంగా వాష్ చేసుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మీరు తినే పులుపుని బట్టి ఇది ఇంకాస్త ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. తర్వాత ఓ ప్రెషర్ కుక్కర్లో మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని వాటర్తో సహా యాడ్ చేసేసుకొని అలాగే తోటకూరను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను అలానే వేసేస్తున్నానండి, మీరు కావాలంటే కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనితో పాటు వాష్ చేసుకున్న చింత చిగురుని కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలో సగాన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలానే ఒక మీడియం సైజ్ టమాటాని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాక అందులో 1 టీ స్పూన్ పసుపుని, 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీ ఇంట్లో పిల్లలుండి కారం తినరు అనుకుంటే ఇలా పచ్చిమిర్చిని సపరేట్ బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 to 6 విజిల్స్ రానివ్వండి. తర్వాత అందులోని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి అందులోకి కాస్త ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మ్యాషర్తో కానీ లేకపోతే పప్పుగుత్తితో కానీ బాగా మెదుపుకోండి. ఇలా పప్పంతా బాగా మెత్తగా మెదుపుకున్నాక ఒక బాండీలో 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 2 వెల్లుల్లిని దంచి యాడ్ చేసుకొని కొంచెం వేగాక అందులోకి మిగతా సగం ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఆనియన్స్ అన్నీ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ వేగాక అందులోకి మనం ముందుగా మెదిపి ఉంచుకున్న పప్పుని యాడ్ చేసేసి కొంచెం వాటర్ పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో అడుగున ఉండిపోయిన పప్పులో వాటర్ వేసి ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాను. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, పప్పు అంతా కూడా ఇలా బాగా ఉడికిపోయింది కనుక ఈ స్టేజ్లో సాల్ట్ని, కారాన్ని చెక్ చేసుకొని అవసరమైతే వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకోండి. అలానే చింత చిగురు పులుపు కనుక మీకు సరిపోకపోతే స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి కాస్త నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోండి. యాక్చువల్గా నిమ్మరసం అనేది వేడి మీద వేసుకోకూడదండి, చల్లారాక వేసుకుంటేనే అందులో ఉండే విటమిన్ సి మన బాడీకి అందుతుంది. అంతేనండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని మనకు అందించే చింత చిగురుతో ఆకుకూర పప్పు రెడీ. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.